హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి పాపులర్ రచన ఆఖరి పోరాటం ప్రారంభించుకుంటున్నాం. ఆసక్తికరమైన ఈ కథాంశాన్ని కొద్దిగా పరిచయం చేస్తాను. మగవాడు పొరపాటున చేయి తాకితే ముందు ఇటుక పొడితో, తర్వాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిని నికుంజ్ విహారీ అనే అబ్బాయి ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ రాత్రి నుంచి ఒక అమ్మాయి అతడితో ఫోన్లో రొమాన్స్ చేయటం మొదలుపెడుతుంది. పైకి తులసి మొక్క టైప్ అమ్మాయిలాగా కనబడే సునాదమాలే ఈ విధంగా ఫోన్ చేసి తనని ఏడిపిస్తోంది అని విహారీ అనుకుంటాడు. కానీ ఫోన్ చేస్తున్నది ఎవరు? ఈ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించిన విహారీ అనుకోని పరిస్థితుల్లో ఒక సిబిఐ ఆఫీసర్ని కలుసుకుంటాడు. ఆ ఆఫీసర్ ఎవరు? సరదాగా సాగిపోతూ అనుకోకుండా అనూహ్యమైన సస్పెన్స్తో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే నవల ఆఖరి పోరాటం. ఆస్వాదించండి. యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం ప్రారంభం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, 6వ అంతస్తు. మిగతా ఆఫీస్కి దానికి తేడా ఉంది. ఆఫీస్ అంతా అందరూ తిరగొచ్చు, కానీ ఆ అంతస్తు మాత్రం ఉన్నతాధికారులకి, సిబిఐ ఆఫీసర్లకి మాత్రమే పరిమితం. పూర్తి ఎయిర్ కండిషన్ చేయబడ్డ విశాలమైన ఆ వరండాలో గోడలకి కంప్యూటరైజ్డ్ ఇనుప బీరువాలు తాపడం చేయబడున్నాయి. ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క కోడ్ నెంబర్ ఇవ్వబడుతుంది. అది మాత్రమే వారికి సంబంధించిన బీరువా తెరుస్తుంది. తమ పరిశోధన తాలూకు రిపోర్ట్లన్నీ వాళ్ళందులో దాచుకుంటారు. వాటిని వెల్లడి చేయవలసిన అవసరం వారికి లేదు. లిఫ్టు 6వ అంతస్తులో ఆగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సిబిఐ బయటికి రాగానే దాని తలుపులు మూసుకుపోయాయి. ముఖద్వారం దగ్గర గార్డ్ సెల్యూట్ చేశాడు. దాన్ని స్వీకరించి లోపలికి అడుగు పెట్టగానే గార్డ్ తలుపు మూశాడు. లోపల బాగా చలిగా ఉంది. పొడవాటి గది, బ్యాంకులో లాకర్ల మాదిరి ఇనుప బీరువాలు. తనకు సంబంధించిన అర దగ్గర నిలబడి డిప్యూటీ కమిషనర్ 3 బటన్స్ నొక్కగానే కంప్యూటర్ తన పని ప్రారంభించింది. 786 క్యాచ్ వర్డ్ ప్లీజ్, కంప్యూటర్ అడిగింది. బంగాళాఖాతం. లోతెంత? 76184 అడుగులు. కంప్యూటర్ సంతృప్తి చెందినట్లు తలుపు తెరుచుకుంది. అందులో ఉంది రెడ్ ఫైల్. దేశాన్ని దోచేసే అత్యంత క్లిష్టమైన కేసుల్లో అతి దారుణమైన, మేధావంతులైన నరరూప రాక్షసుల కోసం మాత్రమే వాడే ఫైల్. దాదాపు 2 సంవత్సరాలు ఒంటరిగా పరిశోధించి, 3వ కంటికి తెలియకుండా ఎన్నో విషయాలు శోధించి, ఒక్కొక్క పేజీ చొప్పున నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్. ఆ రోజు దాని విషయాలు అందరికీ వెల్లడి చేయబడతాయి. సిబిఐ ఆఫీసర్లందరూ అలర్ట్ చేయబడతారు. 4వ అంతస్తులో మరో 10 నిమిషాల్లో జరగబోయే మీటింగ్లో తను వెల్లడి చేయబోయే విషయాలు బాంబుల్లా పేలబోతూ ఉన్నాయని డిప్యూటీ కమిషనర్కి తెలుసు. దేశ ప్రజలు ఎంతో గౌరవప్రదంగా చూసుకునే ఒక వ్యక్తి గురించి 2 సంవత్సరాలుగా అదే జీవిత లక్ష్యంగా నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్ అది. దాని వివరాలు ఈరోజు మీటింగ్లో వెల్లడి చేయబడతాయి. డియర్ ఫ్రెండ్స్, డిప్యూటీ కమిషనర్ చెప్పడం ప్రారంభించిన ఆఫీసర్లు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. డీసీ చేతుల్లో ఉన్న ఎర్ర ఫైల్ని చూసినప్పుడే కలకలం రేగింది. డిపార్ట్మెంట్లో 4-5 కన్నా ఎక్కువ రెడ్ ఫైల్స్ లేవు. క్రైమ్ స్థాయిని బట్టి నీలం, పసుపు, నలుపు ఇలా ఫైల్ ఏర్పాటు చేస్తారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులకి, స్మగ్లర్లకి మాత్రమే రెడ్ ఫైల్ ఉపయోగించడం జరుగుతుంది. అయినా దేశం మొత్తం మీద అలాంటి క్రిమినల్స్ 4-5 ఉన్నారు. 2 లాకప్లో, ఒకడు పంజాబ్లో, మరొకడు స్వీడన్లో. ఇంతకాలానికి మళ్ళీ మరొక ఫైల్. ఎవరా వ్యక్తి? ఆఫ్రికా దేశపు అరుదైన, అత్యంత ప్రతిష్టాకరమైన
ఆల్మండ్ జింక చర్మానికి చైనా దేశపు కళాకారులు అల్లిన లేసుల ముఖమల్ బట్ట మీద పరివేష్టితుడై కూర్చుని ఉన్నారు అనంతానంద స్వామి. గోపురాకారంలో 15 అడుగుల ఎత్తున ఆ విశాలమైన హాల్లో ప్రతి గోడ ఒక అద్దంలా మెరుస్తూ ఉంది. జింక చర్మపు చివర్ల అమర్చిన రత్నాలు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి. ఎదురుగా ఉన్న బెల్జియం అద్దంలో ఆ గది శోభ ద్విగుణీకృతమవుతోంది. దక్షిణ భారతదేశపు శిల్పులు ఎంతో ఏకాగ్రతతో చెక్కిన శిల్పాలు ఆ గది స్తంభపు గోడలకి కొత్త వన్నె తెస్తున్నాయి. స్వామి కూర్చున్న మండపు పైభాగంలో ఉన్న జపనీస్ షాండ్లియర్ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతూ ఉంది. ప్రాచీన రోమన్ సంప్రదాయపు పాత్రల్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ గదికి తమ అంశనిచ్చాయి. ఒక కాలు ముందుకు చాచి, ఒక కాలు మడిచి, ఒక చెయ్యి ఒళ్ళో పెట్టుకొని ఠీవిగా కళ్ళు సగం మూసి కూర్చుని ఉన్నాడు ఆయన. ఒక అంగన నెమలి పింఛంతో ప్రశస్తమైన మైసూరు గంధాన్ని ఆయన భుజాలకు రాస్తోంది. మరొక లలన ఆయన కనుబొమ్మల్ని దిద్దుతోంది. ఒక నితంబిని పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడుగుతోంది. మరొక అన్నుల మిన్న వింజామర వీస్తోంది. 5 నిమిషాల్లో సేవ పూర్తయింది. ఆయన లేచాడు. ఆజానుబాహుడు, అరవిందదలాక్షుడు. ఆయన నడుస్తుంటే అంగనలు నమ్రతగా పక్కకు తప్పుకున్నారు. విశాలమైన కారిడార్స్లో నడుస్తుంటే సేవకులు వినయంగా తల వంచారు. కారిడార్ చివర పెద్ద హాల్. ఆయన ఆ హాల్లోకి ప్రవేశించగానే ప్రపంచపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, విదేశీయులు ఒక్కసారిగా పెద్ద పెట్టున అనంతానంద స్వామికి జై అని ముక్త కంఠంతో అరిచారు. అనంతానంద స్వామిని మీరు ఎప్పుడైనా చూచారా? డిప్యూటీ కమిషనర్ అడిగిన ప్రశ్నకి అధికారులందరూ ముఖముఖాలు చూసుకున్నారు. అవును, ఈ ఫైలు ఆయన గురించి. ఆనకట్ట తెగి నదీ ప్రవాహం తోసుకొచ్చినట్లు ఆ గదిలో కలవరం చెలరేగింది. సిబిఐ ఆఫీసర్లన్న విషయం కూడా తాత్కాలికంగా మర్చిపోయి వారిలో వారు మాట్లాడుకోసాగారు. డీసీ స్వరం కొనసాగింది. ప్రధానమంత్రి దేశంలో ఏదైనా ఆనకట్టకి శంకుస్థాపన చేయాలంటే దానికి ముహూర్తం ఆయన పెట్టాలి. ముఖ్యమంత్రి గుళ్ళో విగ్రహస్థానం మారుస్తే దానికి ఆయన పూజ చేయాలి. హస్త సాముద్రికంలో ఆయనంత గొప్పవారు లేరని అధికారపక్షము ప్రతిపక్షము ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి. ఆయన ఎవరి చేయైనా చూసి నువ్వు ఒక 4 రోజుల్లో చచ్చిపోతావని చెప్తే వారు మరణించడం ఖాయం. చిత్రం ఏమిటంటే ఈ మరణించడం అనేది జ్వరం వల్ల, యాక్సిడెంట్ వల్ల కాదు. యాక్సిడెంట్ లాంటి హత్య వల్ల, అత్యాచారం వల్ల జరుగుతుంది. ఇంత గొప్పగా ఆయన మరణాన్ని శాసించగలడు. గత 2 సంవత్సరాల్లోనూ దాదాపు 20 మందికి 60 మందికి ఆయన సాముద్రికం చెప్పాడు. ఆ 60 మంది మరణించారు. మరణాన్ని ఆ విధంగా ఆయన శాసిస్తాడు. చనిపోయిన 60 మందిలో 50 మందికి రాజకీయాలతో సంబంధం ఉంది. మత్తు పానీయాలు, గంజాయి, మార్జువానా, స్త్రీలు, బంగారం, స్మగ్లింగ్, వీటన్నిటిలో ఏది లాభసాటి వ్యాపారం? ఇవేమీ కాదు. అన్నిటికన్నా మంచి వ్యాపారం రాజకీయం. ఎలాగో ఒకలా ఒక వ్యక్తిని మంత్రిని చేయి, 10% కమిషన్ అడుగు, 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 దాకా వస్తుంది. ఆ 1,00,00,000లో మళ్ళీ 10% ఖర్చు పెడితే ఒక స్థానం ఖాళీ చేయించడానికి ఒక మంత్రిని లంచగొండి అని నిరూపించి రాజీనామా చేయించవచ్చు. ప్రతిపక్షం మీటింగ్లో బాంబులు పెట్టి 2-3 చంపి అది అధికారపక్షమే చేసిందని ప్రజల్లో భ్రాంతి కలిగించవచ్చు. అనంతానంద స్వామి టెక్నిక్ ఇదే. గదిలో అధికారులు విస్తుపోయి వింటున్నారు. అంగవైకల్య బాలానంద ట్రస్టు, వృద్ధ జనోపకార సంఘం, దీనజనోద్ధరణ సమాఖ్య, వితంతు రక్షణ పరిషత్ లాంటి ఎన్నో సంస్థలకి దాదాపు 400 కోట్ల ధనానికి ఆయన అధికారి. అలాంటి వ్యక్తి మీద సిబిఐ. డీసీ స్వరం తిరిగి వినిపించింది. హిందువులు స్వతహాగా సహనశీలురు. ఆ గుణమే వారిలో లేకపోతే దేశం ఇలా ఉండేది కాదు. దేశపు మైనారిటీ వర్గాల్లో సుస్థిరతాభావం తగ్గే కొద్దీ
అలజడి పెరుగుతుంది. సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకున్నాడు అనంతానంద స్వామి. అయితే ఇదంతా ఎంతో సిస్టమేటిక్గా ఎవ్వరికీ అనుమానం రాకుండా చేశాడు. దాదాపు 20 సంవత్సరాల కృషి ఉంది దీని వెనుక. మతం ఆయన ఆయుధం, వెపన్. రాజకీయం ఆయన ఆట, గేమ్. ఆయన విమానం దిగుతూ ఉంటే 100 మంది పూర్ణ కుంభాలతో నిలబడి ఉంటారు. విదేశాలకు వెళ్తే విదేశాంగ మంత్రి వీడ్కోలిస్తాడు. ఇంత మహోన్నతమైన వ్యక్తి, మత పరిరక్షకుడు, రాజకీయాధినేత, నిర్ణయ నిర్దేశకుడైన అనంతానంద స్వామి యొక్క చీకటి కోణాన్ని నేను 2 సంవత్సరాలుగా శోధించాను. చాప క్రింద నీరులా వలపన్ని ప్రతి చర్యని భూతద్దంలో చూసి రికార్డ్ చేశాను. ఆ కాగితాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. అయితే అతడి మీద యాక్షన్ తీసుకునేటంత రుజువు ఏది నాకు లభించలేదు. ఆమె ఆగింది. ఈరోజు సాయంత్రం అలాంటి రుజువు ఒకటి లభించబోతూ ఉంది. ఆఫీసర్లందరూ ఉత్సుకతతో ముందుకు వంగారు. ఆ గదిలో సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం ఆవరించింది. ఈరోజు సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో ఒక నాటక ప్రదర్శన జరగబోతూ ఉంది. ఇందిరాగాంధీ మహిళా కళాకారులు ఈ ప్రోగ్రాంని అనాథ బాలికల సహాయార్థం ఏర్పాటు చేశారు. కళాభారతి అన్న సమాజం వారు ఈ ప్రదర్శన ఇస్తూ ఉంది. దీనికి అధ్యక్షత వహిస్తున్నది పరిశ్రమల మంత్రి సూర్యారావు. నాకు లభించిన రహస్య సమాచారం ప్రకారం ఆయన్ని అక్కడ హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వింటున్న వాళ్ళు ఆసక్తిగా చూశారు. గుసగుసలు బయలుదేరాయి. వారం రోజుల క్రితం స్వామి సూర్యారావు చేయి చూస్తూ అపాయముంది నాయన, జాగ్రత్త అని హెచ్చరించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగా కనీసం ఒక టెర్రరిస్టునైనా మనం పట్టుకోగలిగితే చాలా సమాచారం బయటపడవచ్చు. సర్స్, ఇంతకాలం ఈ విషయాలన్నీ నా ఒక్కదానికే పరిమితం. ఈరోజు మీ అందరి సహకారం కావలసి రావటంతో ఇన్నాళ్ళు నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఫైల్ పూర్తిగా చదవండి. ఈ విషయాలన్నీ అత్యంత రహస్యంగా, గోప్యంగా ఉంచాలని మీకు నేను చెప్పనవసరం లేదు. ఈ సాయంత్రం మనం అక్కడికి వెళ్తున్నాం. మన కోడ్ కాలర్ హత్యా ప్రదేశంలో కానీ, మీటింగుల్లో కానీ ఆఫీసర్లు ఒకరినొకరు గుర్తుపట్టడానికి ఒక కోడ్ ఏర్పరచుకుంటారు. ఆ కోడ్ చివరి నిమిషంలో మాత్రమే వెల్లడి చేయబడుతుంది. ఆ రోజు కాలర్ పైకి కాస్త లేవడం గుర్తు. సూర్యారావు గారిని ఈరోజు ప్రదర్శనకి వెళ్ళటం మానుకోమని సలహా ఇద్దామా? ఎవరో అడిగారు. మనకేదో ఆచూకీ అందగానే మంత్రుల్ని ప్రోగ్రాంలు మానుకోమని సలహా ఇస్తే దేశంలో ఒక ప్రముఖుడు కూడా బహిరంగంగా ఇక హాజరవటానికి వీలుండదు. మనం అక్కడ ఆయనకి రక్షిత వలయం ఏర్పరచాలి. వాళ్ళని పట్టుకోవటానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి రాదు. మన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవటానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి లేదు. బెస్ట్ ఆఫ్ లక్. అందరూ నిశ్శబ్దంగా లేచారు. అనంతానంద స్వామి చుట్టూ సిబిఐ వల. సిబిఐ చరిత్రలో ఇంత పెద్ద ఆపరేషన్ గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. అందరి మనసులు టెన్షన్తో నిండి ఉన్నాయి. ఆ విగ్రహాన్ని చూసి ఎవ్వరూ అది ఒక గదిలోది అనుకోరు. బిర్లా మందిర్ అంతర్భాగపు గర్భగుడి కన్నా 10 రెట్లు విశాలంగా ఉంది. విగ్రహమే 6 అడుగుల పొడవుంది. అనంతానంద స్వామి ఇంట్లో పడగ్గది పక్కనే ఉన్న పూజా మందిరం అది. పట్టుపంచ సర్దుకుంటూ అక్కడికి హడావుడిగా ప్రవేశించాడు సిబిఐ చీఫ్. ఆయన మరో 2 ఏళ్లలో రిటైర్ అవ్వబోతున్నాడు. అనంతానంద స్వామిని అపర భగవతవతారంగా చూస్తున్నాడు ఆయన. భగవంతునికి వ్యతిరేకంగా ఎంక్వైరీలా? అపచారం. రావటంతోనే స్వామి కాళ్ల మీద పడ్డాడు. 10 నిమిషాల క్రితమే మా డిపార్ట్మెంట్లో నాకు విషయం తెలిసింది స్వామి, పరిగెత్తుకొచ్చాను. ప్రజల ఉసురు రాముడికి తప్పలేదు. నీలాపనిందా కృష్ణుణ్ణే వదిలిపెట్టలేదు. నేనెంత నాయనా, ఎంక్వైరీ రాని మంచిదేగా. చీఫ్ అదిరిపడి, మీకంతా తెలిసిందా స్వామి అన్నాడు. నీ క్రింది అధికారి డిప్యూటీ కమిషనర్ మాట్లాడిన ప్రతి మాట నాకు తెలిసింది నాయన. చీఫ్ చేతులెత్తి నమస్కరిస్తూ,
మీరు కాలజ్ఞానులు మహాప్రభో. 10 నిమిషాల క్రితం జరిగిన రహస్య సమావేశం గురించి కూడా మీకు తెలిసిందంటే మీరు యుగ పురుషులు. మీ మీద చర్య తీసుకోబోతున్నారంటే ఇక మాకు, మా డిపార్ట్మెంట్కి పుట్టగతులుండవు అంటూ ఏడ్చాడు. ఇంత మూర్ఖులు, దైవభక్తితో జ్ఞానేంద్రియాలు మూసుకుపోయిన వారు, మతం పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ నమ్మకం ఉన్నవారు సిబిఐ లాంటి దేశపు అత్యంత ప్రధాన డిపార్ట్మెంట్లో ఉంటారా అంటే ఉంటారు. నాయనా, నా మీద అత్యంత భక్తితో నువ్వొచ్చి ఆ ఫైల్ సంగతి చెప్పబోనేవు. నీ భక్తికి మెచ్చి నీకు తాయెత్తిస్తున్నాను. ఇంతకుముందు ఇచ్చిన దానికన్నా ఇది మరింత ప్రభావం గలది. కృతజ్ఞుణ్ణి స్వామి. స్వామి చీఫ్ భుజపు దండకు కట్టబడి ఉన్న తాయెత్తు తీసి స్వయంగా మరో తాయెత్తు కట్టాడు. ఆ రెడ్ ఫైల్ సంగతి నేను చూసుకుంటాను స్వామి. అక్కర్లేదు నాయన, దైవకృప వల్ల ఎప్పటి విషయాలప్పుడు దివ్య దృష్టితోనే గ్రహించగలను. తలడిల్లే భక్తితో చీఫ్ మరోమారు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. స్వామి అటువైపు చూస్తూ చేతిలోని పాత తాయెత్తుని వేళ్లతో విప్పాడు. బ్యాటరీ అయిపోయిన మైక్రోఫోన్ క్రింద పడింది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు. అతడి పేరు రామ్లాల్. ఆ సాయంత్రం వ్యవహారం నడపాల్సింది అతడే. ఈరోజు మనం చేయబోయే పని సిబిఐకి తెలిసిందట. కోడ్ కలర్ లిఫ్టింగ్. ఆడిటోరియం అంతా వాళ్ళు ఉంటారేమో. ప్రోగ్రాం రేపటికి మార్చనా? వద్దు నాయనా, యద్భావం తద్భవతి. వాళ్ళందరూ ఉండటమే మంచిది. తిరిగి పూజలో మునిగిపోయాడు స్వామి. రామ్లాల్ అక్కడి నుండి బయలుదేరి థియేటర్ దగ్గరకు వచ్చాడు. అక్కడికి ఇంకా ప్రేక్షకులు చేరుకోలేదు. సాయంత్రం 5 కావస్తూ ఉంది. అతడి మనసులో ప్లాన్ క్లియర్గా ఉంది. హత్యకి 4 ఉపయోగించదలుచుకున్నాడు అతడు. వాళ్లకు పేర్లు లేవు. A1, A2, A3, A4 అంతే. నాటకం ట్రూపు వాళ్ళు కలకలం మాత్రం గ్రీన్ రూమ్లోంచి వినబడుతూ ఉంది. రామ్లాల్ తల ఎత్తి ముఖద్వారం వైపు చూశాడు. పెద్ద తోరణం లాంటి గుడ్డ వేలాడుతూ ఉంది. వికలాంగుల సహాయార్థం ఇందిరాగాంధీ మహిళా కళాశాల నిర్వహణలో కళాభారతి నాటకం. ఆఖరి పోరాటం. రామ్లాల్కి ఎందుకో నవ్వొచ్చింది. ఏ పోరాటమూ లేక అతడి చేతులు దురద పెడుతున్నాయి. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. కాస్త దురద తీరవచ్చు. దేశపు నెంబర్ 1 చీకటి ప్రపంచపు లీడర్ క్రింద పనిచేయటంలో నష్టం అదే. థ్రిల్స్ ఉండవు, పోరాటాలు ఉండవు. ఇన్నాళ్లకి కోరిక తీరబోతూ ఉంది. ఇదే సమయానికి లోపల రక్షణ ఏర్పాట్లు చేస్తున్న డిప్యూటీ కమిషనర్ మనసంతా ఉద్విగ్నత నిండి ఉంది. ఇంత పెద్ద చీకటి ప్రపంచానికి ఎదురుగా ఒంటరిగా పోరాడింది తను ఒక్కతే. ఈరోజు 10 మందికి తెలిసింది. ప్రభుత్వంలో 25% వాళ్ళ మనుషులున్న పరిస్థితుల్లో ఈ విషయం రహస్యంగా ఉండదిక. 2 సంవత్సరాల కష్టం ఈ సాయంత్రం ఫలితం ఇవ్వాలి. వేచి చూడు అన్నది సిబిఐ ట్రైనింగ్లో చెప్పే మొదటి పాఠం. ప్రస్తుతం చేస్తున్న పని అదే. ఇన్నాళ్ళు వేచిన దానికి ఫలితం ఈరోజు కనబడాలి. డీసీ దృష్టి ఎదురుగా ఉన్న బ్యానర్ మీద పడింది. ఇందిరాగాంధీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో ఆఖరి పోరాటం. అవును, తనకిదే బహుశా ఆఖరి పోరాటం కావచ్చు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి స్వామి మీద పగ తీర్చుకోవడానికి ఇదే అవకాశం కావచ్చు. సునాదమాల కాళ్ళు వణికాయి. ఆ అమ్మాయికి కాళ్ళు వణకడం కొత్త కాదు. బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా రౌడీ దూరం నుంచి నవ్వినా సరే ఆవిడ కాళ్ళు వణుకుతాయి. డబ్బు అందిస్తూ కండక్టర్ చెయ్యి తగిలించినా కాళ్ళు వణుకుతాయి. వెంటనే స్నానం చేయాల్సిందే. ఈరోజు మరీ ఎక్కువగా వణకడానికి కారణం ప్రిన్సిపాల్ ఆమెతో, అమ్మాయి నువ్వు మెయిన్ గేట్ దగ్గర నిలబడి మంత్రి గారికి పుష్పగుచ్చం అందించు అనటమే. ప్రిన్సిపాల్ గత వారం రోజులుగా తెగ హడావుడి పడుతుంది. మంత్రి గారి దృష్టిలో ఎలాగైనా పడి పరిచయం పెంచుకొని తన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఆవిడ ఆశ. కాలేజీ బ్యూటీ సునాదమాలని ముఖద్వారం దగ్గర నిలబెట్టడంలో ఆమె ఆశయం అదే. ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఒకసారి చూస్తే కాసింత దూరం వెళ్ళి తిరిగి మళ్ళీ చూడాల్సిందే. అంతటి స్టన్నింగ్ బ్యూటీ ఆమెది. ఆమె బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, కానీ ఉద్దికైన అమ్మాయి. ఆమెలో ఉన్న ఒకే ఒక దుర్గుణం భయం. అయితే అంత అందమైన అమ్మాయికి భయం కూడా ఒక అర్హతగానే జోడైంది.
దాదాపు 4 గంటల నుంచి ఆమెకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. సాయంత్రం ఎప్పుడవుతుందా అని చూస్తోంది. ఆయన వస్తాడు, లోపలికి వెళ్తాడు, గుమ్మం దగ్గర నిలబడి పుష్పగుచ్చం అందించాలి. అంతే తాను చేయవలసింది. కానీ అందిస్తూ ఉండగా అది జారిపోతే, ఆయన దాన్ని చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోతే అన్నీ ప్రశ్నలే. తాను క్రింద వైపు పట్టుకుంటే ఆయన మధ్యలో పట్టుకుంటూ తీసుకుంటారా? తానే మధ్యలో పట్టుకుని అందించాలా? ఆయన చేతులు తగిలితే ఎలా? అందించాక నమస్కారం పెట్టాలా? అవసరం లేదా? ఆయన్ని సీటు వరకు తీసుకెళ్లాలా? ఆ విషయం ప్రిన్సిపాల్ చూసుకుంటుందా? సాయంత్రం వరకు అన్ని అనుమానాలే. 6 అయింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో గుమ్మం దగ్గర నిలబడి ఉంది సునాదమాల. అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు. అతిథులతో పాటు 4 ఆగంతుకులు కూడా వచ్చి తమ తమ సీట్లలో కూర్చున్నారు. A1, A2, A3, A4. 6:15 అయింది. 6:20. గ్రీన్ రూమ్లో నికుంజ్ విహారీ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కళాభారతి ట్రూప్ అతడిదే. ఆఖరి పోరాటం నాటకానికి అతడి దర్శకుడు. ఆ నాటకంలో అతడిది మంత్రి పాత్ర. అదే నాటకంలో అతడి మిత్రుడు ఆటో డ్రైవర్ వేషం వేస్తున్నాడు. అతడి పేరు పద్మాకర్. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నికుంజ్ విహారికి తండ్రి లేడు. తల్లి వర్ధని లక్షాధికారిని. ఆమె తండ్రి ఆమెను పెద్ద ఆస్తికి వారసురాలిగా మిగిల్చి మరణించాడు. ఆస్తిని నిలబెట్టుకునే లౌక్యం ఆమెకు లేదు. నమ్మకస్తుడైన మేనేజర్ కూడా వృద్ధుడయ్యాడు. కొడుకు చేతికి అంది వస్తాడనుకుంది. కానీ అతడేమో నాటకాలంటూ ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. ఆమెకు అదొక్కటే బాధ. విహారిలో పట్టుదల, కృషి లేదని కాదు. BA పాస్ అయ్యాడు. అతడి దృష్టి అంతా నాటక సమాజం మీదనే. అతడు స్థాపించిన కళాభారతి 3 సంవత్సరాల్లోనే ఆంధ్రదేశపు ప్రతిష్టాకరమైన నాటక సమాజాల్లో ఒకటిగా మారిందంటే దానికి కారణం డబ్బు ఒక్కటే కాదు, అతడి కృషి కూడా కారణం. అది తల్లికి తెలుసు. ఆమె బాధంతా కొడుకు తన ప్రతిభని అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని. భర్త పోయినప్పటి నుంచి ఆమె ఎక్కువగా భక్తిని, మౌనాన్ని ఆశ్రయించింది. ఆమెలో మంచితనం ఎంత ఉందో దానికి 2 రెట్లు అమాయకత్వం కూడా ఉన్నదనడానికి చిన్న ఉదాహరణ చాలు. వాళ్ళింట్లో ఉండే వంటవాడి పేరు గంగులు. పద్మాకర్కి వాడికి మంచి దోస్తి. ప్రశస్తమైన వంట వాళ్ళందరూ బెంగాలీలు అన్న పద్మాకర్ సలహా మీద తన పేరుని గంగూలీగా మార్చుకున్నాడు. వాడికి 3 భార్యలు. డబ్బు అవసరం ఎక్కువ. వారికి కూడా నాటకాల పిచ్చి కాస్త ఉంది. ఇంకో 4 రోజుల్లో పండగనగా వాడి 3 భార్యలు తమకు చీర కొని పెట్టకపోతే వాడి వెన్నెముక విరగ్గొట్టి సుమంగళి చిత్రంలో సావిత్రిలా అయిపోతామని విడివిడిగా అల్టిమేటం ఇచ్చారు. అంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించాలో తెలియలేదు వాడికి. అంత తలమనుకులవుతున్న పరిస్థితుల్లో పద్మాకర్ వాడికో సలహా ఇచ్చాడు. అమ్మగారి దగ్గరే తన నటనా సామర్థ్యాన్ని పరీక్షించుకుందాం అనుకుని ఒక నాటకాల కంపెనీ దగ్గర మేకప్ వేయించుకుని ఇంటికొచ్చాడు. అమ్మా, పొద్దున వచ్చి మీరు శివాలయం ప్రక్కనున్న పుటలో పాలు పోశారు కదా? అవునంది వర్ధనమ్మ. మీరు వేడి పాలు పోసినట్టున్నారు. పాము చచ్చిపోయిందమ్మా విషాదంగా అన్నాడు. వర్ధనమ్మ ముఖం వాడిపోయింది. నిజమా అంది. అవునమ్మా, మీరలా పాలు పోసి వెళ్ళగానే అది పుట్ట నుంచి బయటకు వచ్చింది. తోలు కాలి అక్కడికక్కడే మరణించింది. పక్కనే ఉన్నాను నేను. ఎవరా అని చూస్తే మీరు. ఆమెకు దుఃఖం ఒక్కడే తక్కువ. అయ్యో, ఇప్పుడెలా? 500 పెట్టి అర్చన చేయించాలి తల్లి. తరువాత ఒక ఇత్తడి పామును కూడా దానమియ్యాలి. ఆమె శివస్తోత్రం పఠిస్తూ లోపల నుంచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. గంగూలీ అది తీసుకుని వెళ్ళిపోయాడు. కథ సుఖాంతమయ్యేదే గాని ఇప్పుడే పద్మాకర్, విహారీ వచ్చి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎరా, మక్కిలు ఎరగొట్టమంటావా, పోలీసుల్ని పిలిపించమంటావా? వాడు చేతులు జోడించి, రెండింటిలో ఏదైనా చేయండి బాబు, కానీ డబ్బులు వెనక్కి లాక్కొని మాత్రం ఇంటికి పంపించకండి అన్నాడు నిజాయితీ ధ్వనిస్తున్న ముఖంతో, దుఃఖంతో. ఎందుకట? మీకన్నా పోలీసుల కన్నా నా భార్యల బాధే ఎక్కువ. వారితో మీరు పోటీ పడలేరు. వర్ధనమ్మ నవ్వుకొని వాడికి డబ్బిచ్చి పంపించి వేసింది. నువ్విచ్చిన అలసేనమ్మా ఇది. ఉద్యోగంలోంచి తీసేయక పైగా ఇంకా డబ్బులు ఇస్తావా? పోనీలేరా,
కావలసిన డబ్బే తీసుకున్నాడు. ఆ భయంలో బంగారు పాము అడిగినా ఇచ్చి ఉండేదాన్ని. అందులోనైనా వాడి నిజాయితీ కనబడుతుంది కదా, నవ్వేసింది ఆవిడ. ఇంకా మంత్రిగారు రాలేదుట్రా? పద్మాకర్ మాటలకి ఆలోచనల నుంచి తేరుకుని చూశాడు విహారి. హాల్ నిండిపోయింది. జనంలో విసుగు కూడా ఎక్కువైనట్లు ఈలలు చప్పట్లు వినిపిస్తున్నాయి. చూసావా? ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. పద్మాకర్ విసుగ్గా గ్రీన్ రూమ్లోకి వెళ్ళాడు. విహారీ తెర కాస్త పక్కకు తప్పించి ఆడిటోరియంలోకి చూశాడు. కిటకిటలాడుతున్నారు జనం. నిజమైన ఆర్టిస్టులకి అంతకన్నా సంతోషం ఏముంటుంది? అతడు వాచి చూసుకున్నాడు. 7:30 అయింది. మంత్రిగారి కోసం ఇంకా ఎంతసేపు వేచి చూడాలో తెలియదు. అలా అతడు బయటకు చూస్తున్న సమయాన గుమ్మం దగ్గర నిలబడిన అమ్మాయి మీద అతడి దృష్టి పడింది. ముందు ఆ సునాదమాలను చూసి రవీంద్ర కళాక్షేత్ర గుమ్మం దగ్గర నిలబెట్టబడిన ప్రతిమ అనుకున్నాడు. పూలగుచ్చం భయంగా పట్టుకుని నేలకు కాళ్ళు అంటుకుపోయినట్టు నిలబడి ఉంది ఆమె. కానీ అంతలోనే ఆ ప్రతిమ కదలటం చూసి తన భ్రమకి నవ్వు రాకపోగా అంత అందమైన అమ్మాయిలు ఉంటారా అని అతడికి ఆశ్చర్యం వేసింది. ఆమె వెన్ను గాంధీవాన్ని, వక్షం కురుక్షేత్రాన్ని, కనుబొమ్మ విల్లుని, కంఠం పాంచజన్యాన్ని, కళ్ళు రథచక్రాలని గుర్తుకు తెచ్చాయి. ఒంట్లో యుద్ధం ప్రారంభమైంది. స్త్రీల కళాశాల వారు ఈ నాటిక ఏర్పాటు చేశారని తెలుసు, కానీ ఆ కళాశాలలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని తెలియదు. నికుంజ విహారీ ఆ అమ్మాయి కేసు చూస్తూ అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. ఏం చేద్దాం గురు అని వెనక నుంచి అంటున్న పద్మాకర్ దృష్టి కూడా ఆ అమ్మాయి మీద పడింది. మై గాడ్ అన్నాడు ఆమె అందానికి విస్తుపోయి. హేం గురు, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? నీ మొహం, నాకు ఇటువంటి ఫస్ట్ సైట్ల మీద నమ్మకం లేదు, కానీ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. ఆ విషయం ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన ప్రతిపక్షం కూడా ఒప్పుకుంటుంది. కానీ సాధారణంగా ఇంత అందమైన అమ్మాయిల మెదళ్లలో అమూల్ మిల్క్ పౌడర్ తప్ప మరేమీ ఉండదు. నేను ఒప్పుకోను. అందమైన వాళ్ళలో తెలివితేటలున్న వాళ్ళు కూడా ఉంటారు. పందెం కాస్తావా? పందెం. నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అనిపించుకోవాలి. నిజంగా అంత అందమైన అమ్మాయికి అందంతో పాటు తెలివి కూడా ఉండి నేను ఈ పందెం ఓడిపోతే ఐ లవ్ యూ అనిపించుకోవడం ఏమిటి కర్మ, పెళ్ళి చేసుకుంటాను. పందెం ఓడిపోతే చాలా చిక్కుల్లో పడతావు గురు. ఓడిపోను, ఆ టోపీ ఇలా ఇవ్వు. పద్మాకర్ తెల్లబోయి ఎందుకు అన్నాడు. ఆ మంత్రిగారు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందో ఏమిటో. నేనే టోపీ పెట్టుకుని ఆ ముఖద్వారం నుంచి లోపలికి వచ్చేస్తాను. మీరు లోపల నిజంగానే మంత్రిగారు వచ్చారన్న ఉద్దేశంతో తీసినట్టు తెర తీయండి. నాటకం ప్రారంభిద్దాం. తెర లేచాక ఈ పట్టుచీర ప్రిన్సిపాల్ మాత్రం ఏం చేస్తుంది? సునాదమాల చేతిలో పుష్పగుచ్చం కేసి చూస్తూ అన్నాడు విహారీ. ఆ గుచ్చాన్ని ఆ అమ్మాయి మంత్రిగారి కోసమే పట్టుకొని ఉన్నదని అతడికి తెలుసు. ఆ రోజు రవీంద్ర కళాక్షేత్రంలో మినిస్టర్ సూర్యారావుని హత్య చేసే ప్లాను, దాన్ని ఎలా అమలు జరపాలో అన్న వ్యూహం రచించింది లాయర్ పరమేశ్వరం. అనంతానంద స్వామికి పరమేశ్వరం మెదడు లాంటివాడు. ప్రధానమంత్రిని నలుగురి మధ్య చంపిన హంతకుణ్ణి కూడా కోర్టులో వాదించి బయటకు తీసుకురాగల సమర్థుడు. అంత తెలివైనవాడు. మంచికి అవతల వైపు ఉండటం దేశం చేసుకున్న దురదృష్టం. అతడు ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించగల లాయర్. తన తెలివితేటలతో సుప్రీంకోర్టుల జడ్జీలని తికమక పెట్టగల సమర్థుడు. సిబిఐ డిప్యూటీ కమిషనర్ దృష్టి లాయర్ పరమేశ్వరం మీద కూడా ఉంది. అనంతానంద స్వామి తన విజయమంతా 4 స్తంభాల మీద ఉంది అని ఆంతరంగికులతో అంటూ ఉంటాడు. అందులో ఒక స్తంభం లాయర్ పరమేశ్వరం, తెలివి. మరొక స్తంభం రామ్లాల్, బలం. 3వ స్తంభం ఒక రాజకీయ నాయకుడు, అధికారం. 4వ స్తంభం ఏమిటో ఎవరో డిప్యూటీ కమిషనర్ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. అనంతానంద స్వామి నవ్వులాటకు ఈ ఉదాహరణ ఇచ్చిన ఆ మాటల్లో నిజం ఉందని డీసీ సిబిఐకి తెలుసు. పరమేశ్వరానికి అమెరికన్ గూఢచారి సంస్థ, సిఐఏ రష్యన్ గూఢచారి సంస్థ, కేజీబీలతో కూడా సమానమైన సంబంధాలున్నాయని వినికిడి. అతడి తెలివితేటలు అపురూపం, అనిర్వచనీయం. అతడికి 50 ఏళ్ళు ఉండవచ్చు. భారతంలో శకుని,
ద్రోణుడు మొదలైన వారి అంశతో ఆ తెలివితేటలతో పుట్టాడు. ఆ లాయరు పథకం సరిగ్గా సాగితే మరో 4-5 సంవత్సరాల్లో అనంతానంద స్వామిని భారతదేశానికి నియంత్రణ చేయబోతున్నాడు అతడు. దాదాపు 10 సంవత్సరాల కృషి ఉంది దీని వెనుక. ఈరోజు జరగబోతున్న హత్యా ప్రయత్నం దానికి మెట్టు. అటువంటి లాయరు పరమేశ్వరం ఎక్కిన కారు అప్పుడే రవీంద్ర కళాక్షేత్రంలో ప్రవేశిస్తూ ఉంది. అతడు తల ఎత్తి పై గుడ్డను చూసి నవ్వుకున్నాడు. ఆఖరి పోరాటం. ఇంకో అరగంటలో ఇక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తుంది. రేపు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఈ వార్త ప్రముఖంగా ప్రచురింపబడుతుంది. పోలీసుల అసమర్థత గురించి, వీలైతే మెజిస్టీరియల్ ఎంక్వైరీ, తర్వాత అన్ని వార్తల్లాగే ఇది చెప్పబడిపోతుంది. స్వామి స్విస్ అకౌంట్లో ₹1,00,00,000 క్రెడిట్. ఆఖరి పోరాటం. డబ్బున్న వాడిని డబ్బు లేని వాళ్ళందరూ కలిసి ఎదుర్కోవటం. ఏ రంగస్థలం మీద చూసినా, ఏ నాటకం చూసినా ఇదే థీమ్. చివరికి విప్లవకారుడైన హీరోనో, రేప్ చేయబడిన హీరోయినో స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తూ మరణించడంతో సమాప్తం. మరుసటి రోజు అదే స్టేజ్ మీద మరో ఆఖరి పోరాటం. అదే ఆఖరు అనుకుంటూ ఎన్నెన్నో పోరాటాలు. పరమేశ్వరం గుడ్డను చూస్తూ లోపలికి ప్రవేశించాడు. లోపల ఎన్నో ఆలోచనలు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రభావం చాలా లోతుగా పాతుకుపోయి ఉంది. మరో 10 సంవత్సరాల వరకు దాన్ని తొలగించడం కష్టం. ఆ స్థానాన్నించి ఆయన్ని ఎవరూ కదపలేరన్నది నిర్వివాదాంశం. ఆ పరిస్థితుల్లో స్వామి దగ్గరికి ఒక ఆఫర్ వచ్చింది. ముఖ్యమంత్రిని గద్దె దింపితే ₹1,00,00,000. చాలా రహస్యంగా సంప్రదింపులు జరిగాయి. ఇచ్చేవారి పేరు గోప్యంగా ఉంచబడింది. స్వామిలో గొప్పతనం ఇదే. ఎవరికి ఎంతవరకు తెలియజేయాలో అంతవరకే చెప్తాడు. ఈ వ్యవహారంలో మొదటి మెట్టు సూర్యారావు అనే మంత్రిని చంపటం. దీనికి ముఖ్యమంత్రి పదవి దిగటానికి సంబంధం ఏమిటో స్వామికి, పరమేశ్వరానికి మాత్రమే తెలుసు. మినిస్టర్ సూర్యారావును చంపే ప్రయత్నం చేసే బాధ్యత రామ్లాల్ది. ఆ సమయంలో అక్కడే దూరంగా ఉండి ఏదైనా గొడవ జరిగితే కోర్టు నుంచి తమ వాళ్ళని బయటకు తీసుకొచ్చే బాధ్యత పరమేశ్వరంది. ఇలా ఎవరి బాధ్యతలు వారికి అప్పచెప్పాడు స్వామి. ఇక్కడ రామ్లాల్ గురించి కొంచెం చెప్పాలి. ఒక పరుగు పందెం క్రీడాకారుడు రోజు పరుగుని ఎలా ప్రాక్టీస్ చేస్తాడో, ఒక డాన్సరు రోజు నాట్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తుందో, అతడు క్రైమ్ని అలా ప్రాక్టీస్ చేస్తాడు. డబ్బు కోసం కాదు. ఆ ప్రాక్టీస్ లేకపోతే తోచదు. ఒకరోజు ఎవరూ దొరక్కపోతే పనివాడిని పిలిచి బల్ల మీద చేతులు పెట్టమంటాడు. పాసేజ్ సినిమా చూసావా? వాడు వణుకుతూ లేదు బాబు అంటాడు. నేను నిన్ననే చూశాను అంటూ 2 లేడీ ఫింగర్స్, బెండకాయలు వాడి ఫింగర్స్ పక్కనే పెట్టి కత్తి తీసుకుంటాడు. చెప్పు, బెండకాయలు తెగ్గొస్తానా, నీ వేళ్ళు తెగ్గొస్తానా? అందులో విలన్ ఇలాగే అడుగుతాడు. వాడు దాదాపు ఏడుస్తాడు. జవాబు చెప్పాలి, లేకపోతే పేకే తెగుతుంది. నా వేళ్ళు తెగ్గొస్తారు బాబు. బెండకాయలు తెగుతాయి. నీకు నిజం చెప్పడం కూడా చేత కాదరా. పోని అది వదిలేశా. ఈసారి నిజం చెప్పకపోతే నిజంగా వేళ్ళు తెగ్గొస్తాను. చెప్పు, ఈసారి దేన్ని తెగ్గొస్తాను? బెండకాయల్ని బాబు. ఛప్ 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 వేళ్ళు ముక్కలు ముక్కలుగా తెగుతాయి. వాడి ఆక్రోశాల మధ్య అబద్ధం చెప్పావు, అందుకే వేళ్ళు తెగాయి. నా తప్పు కాదురా అని నవ్వుతూ పోతాడు. అట్లాంటి క్రిమినల్ రామ్లాల్ రాత్రికి రాత్రి ఒక ఊరుని ఖాళీ చేయించగలడు. జాతీయ కార్మిక సంఘాల్లో 4 అతడి ఆధ్వర్యంలో ఉన్నాయి. 10 మంది అనుచరుల్ని వెంటేసుకుని అతడు ఏదైనా నియోజకవర్గానికి వెళ్తే అక్కడ అతను కోరుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అవ్వవలసిందే. అతడు ఏదైనా సమ్మె తలపెడితే మళ్ళీ దయతో అతను ఒప్పుకునే వరకు ఆ రాష్ట్రం ప్యారలైజ్ అవ్వాల్సిందే. అతడు స్వయంగా హత్యలు చేసే స్టేజ్ దాటిపోయి చాలా రోజులైంది. పాత కేసులు చూసుకోవటానికి పరమేశ్వరం ఎలాగో ఉన్నాడు. అన్నీ కలిసి ఒక్క మాటలో చెప్పాలంటే భారత సైన్యం దగ్గర ఉన్న ఆయుధాల కన్నా అధునాతనమైనవి అనంతానంద స్వామి దగ్గరున్నాయి. వాటి రక్షణ, వాటిని ఉపయోగించేది రామ్లాల్, ఆ వింగ్ కమాండర్. మినిస్టర్ సూర్యారావును చంపటం రామ్లాల్కి పెద్ద సమస్య కాదు. తన 4 అనుచరుల్ని 4 స్థానాల్లో ఉంచాడు. మినిస్టర్ సూర్యారావు మీద A3 ఆయుధం పేలుస్తాడు. థియేటర్లో అతడి చుట్టూ 4 వరుసల్లో వాళ్ళ అనుచరులే ఉంటారు. ఆయుధం పేలగానే వాళ్ళు A3ని కవర్ చేస్తారు. ఆ అయోమయం నుంచి పోలీసులు
ప్రజలు తేరుకునే లోపులో హంతకుడు బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ A3 పేల్చిన దానివల్ల సూర్యారావు మరణించకపోతే వెంటనే వరుసగా A1, A4లు పేలుస్తారు. A2 మాత్రం వీళ్ళతో కలవకుండా విడిగా ఉంటాడు. రామ్లాల్ అతడికి ప్రత్యేకమైన సూచనలు కొన్నిచ్చాడు. స్టేజ్ వెనక నుంచి ఈ ఆపరేషన్ అంతా అతను చూసి ఏదైనా పరిస్థితి విషమిస్తే రంగంలోకి ప్రవేశించాలి. అతడు నెమ్మదిగా రంగస్థలం వెనక్కి బయలుదేరాడు. ఆ జనంలోనే కలిసిపోయి దాదాపు 100 మంది CBI ఆఫీసర్లు ఉన్నారు. ఎలాగో ఒక టెర్రరిస్టుని పట్టుకోవాలి. మొత్తం అంతా బయటకు లాగొచ్చు. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అయితే ఇదంతా మంత్రికి ఏ మాత్రం అపాయం లేకుండా జరగాలి. డిప్యూటీ కమిషనర్ మనసులో పరమేశ్వరమే కదులుతున్నాడు. ఆడిటోరియంలో రామ్లాల్ ఉన్నాడు, పరమేశ్వరం ఉన్నాడు. ఇది సులభమైన ప్లాన్ అయి ఉండదు, ఏదో జరగబోతుంది. ఆలోచిస్తూ ఉండగా డిప్యూటీ దృష్టి స్టేజ్ వెనక్కి నక్కి వెళ్తున్న A2 మీద పడింది. ఆ నడకలో తేడాని చీఫ్ కళ్ళు వెంటనే పసిగట్టే. తన మినిస్టర్ వేషాన్ని అద్దంలో చూసుకుంటూ కాలర్ పైకి లేపుకున్నాడు విహారీ. టోపీ పెట్టుకుని బయటకొస్తూ పద్మాకర్ కేసు చూసి నవ్వాడు. అప్పటికే వెనుక వైపు విహారీ వెళ్ళటానికి పద్మాకర్ ఏర్పాటు చేశాడు. అతడికి ఇదంతా థ్రిల్లింగ్గా ఉంది. విహారీ గ్రీన్ రూమ్ మలుపు తిరగబోతుంటే ఒక యువతి అట్నుంచి పరుగున వస్తూ అతన్ని ఢీకొంది. అయితే ఆమె దాన్ని పట్టించుకోకుండా కంగారుగా, లాయర్ పరమేశ్వరం పై వరుసలో కూర్చున్నారు, కవర్ చేయండి అని వేగంగా వెళ్ళిపోయింది. కన్రెప్పపాటు కాలంలో జరిగిన ఈ సంఘటన విహారికి ఏం అర్థం కాలేదు. కాలేజీ ఫంక్షన్లో ప్రతి వాళ్ళు తమదే ఈ ఫంక్షన్ అన్నట్టు హడావుడి పడటం మామూలే, అందులోనూ కళాశాల. అతడు మరిక దాన్ని పట్టించుకోకుండా వెనక నుంచి ఆడిటోరియం బయటకొచ్చి ముఖద్వారం దగ్గరకు వచ్చాడు. అప్పటికే పద్మాకర్ అక్కడ మరో 2 స్నేహితుల్ని ఏర్పాటు చేసినట్టున్నాడు. వాళ్ళు నటులే కాబట్టి సీరియస్గా విహారీ మెడలో దండ వేశారు. అదృష్టవశాత్తు ప్రిన్సిపల్ అక్కడ లేదు. విహారీ మరింత హుందాతనం తెచ్చుకుని చుట్టూ ఉన్న వాళ్ళ నమస్కారాలు అందుకుంటూ పూలదండతోనే ద్వారం దగ్గరకు సమీపించాడు. సునాదమాల ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. చేతిలో పుష్పగుచ్చం వణుకుతోంది. మంత్రిగారంటే ఈ 50 ఏళ్లవాడు అనుకుంది, ఇలా యువకుడు అనుకోలేదు. ఎలా పట్టుకుని అందిస్తే ఆ మంత్రిగారి వేళ్లు తనకు తగలకుండా ఉంటాయా అని మదన పడుతూ ఉంది. విహారీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. స్పృహ తప్పి తూలి పడిపోతానేమో అన్నట్లుగా ఉంది మాలకి. గుచ్చాన్ని ఎలాగో ఒకలాగా అందించి హమ్మయ్య అన్నట్టు ఊపిరి పీల్చుకోబోయింది. విహారీ విశాలమైన చిరునవ్వుతో దాన్ని అందుకుని ఆమెతో పాటే వదిలేశాడు. అనుకున్నంత అయింది. సునాదమాల గుండె ఆగిపోయింది. ఒక స్వేద బిందువు మెడ మీద నుంచి గుండెల మధ్యకు చేరింది. వంగి దాన్ని తీసుకోబోయాడు. అదే సమయానికి ఆమె కూడా వంగింది. దాన్ని అతడే ముందు అందుకుంటూ సాధారణంగా ఇటువంటి సమయాల్లోనే తలలు తగిలేది అన్నాడు. ఆమెకు అది సరిగ్గా వినిపించలేదు. లేడీలా బెదురుతూ చూస్తోంది. ఈ లోపల ప్రిన్సిపాల్కి వార్త తెలిసి భారీ కాయంతో రూపుతూ పరిగెత్తుకొచ్చింది. సూర్యారావు బదులు మరో మంత్రిని చూసి విస్తుపోయింది. ఈ లోపల అసలు మంత్రి దూరంగా దిగుతూ కనబడ్డాడు. ఆవిడ అటు పరిగెత్తింది. మీ పేరు అన్నాడు విహారీ. సునాదమాల. సునాదమాల. ఆమె మరింత కంగారు పడి ఒక్క సూయే అంది గాభరాగా. ఒక్క సూయేనా? 3 సూలు లేవా అని అడుగు ముందుకేసి, నా పేరు నీకు తెలుసా అని అడిగాడు. ఆమె అతన్ని ఫాలో కాక తప్పలేదు. సూర్యారావు గారు, 3 సూలు లేవు, ఒక్క సూయే భావరహితంగా అన్నాడు. ఆమె నోటి తడి ఆరిపోతూ ఉంది. ఈసారి స్వేదపు చుక్క పుత్తి కడుపు మీద నుంచి మోకాల మీదకు జారింది. చుట్టూ అసెంబ్లీలా జనం. ఒక్క స్నేహితురాలు కూడా కనబడలేదు. ఏం చదువుతున్నావు అమ్మాయి నువ్వు అని ఆమె ఆగిపోతే వెనక్కి చూస్తూ అడిగాడు. ఆమె చెప్పింది. ఈ లోపల నెమ్మదిగా రంగస్థలం మీద కర్టెన్ తెరుచుకుంది. అతను ఆమెను మరో ప్రశ్న అడగబోతుంటే అప్పుడు వినిపించింది పిస్తూల్ శబ్దం. వెంటనే మరోసారి విహారీ సునాదమాల చేతిని పట్టుకుని స్టేజ్ మీదకు పరిగెత్తాడు. అప్పటికే తెర పూర్తిగా తెరుచుకొని సెట్టు పూర్తిగా కనబడుతూ ఉంది. A3 విహారినే మంత్రి అనుకున్నాడు. స్టేజ్ మీదకు మంత్రిగారిని తీసుకువెళ్తున్న వారిని కూడా చంపేయమని అతడికి ఇన్స్ట్రక్షన్స్. A3 పేల్చిన గుళ్ళు స్టేజిని చిన్న భిన్నం చేశాయి. ఈ లోపల డిప్యూటీ చీఫ్ పిస్టల్ తీయటం, A3ని కాల్చటం జరిగిపోయాయి. ఆ గురి ఎంత సూటిగా వెళ్ళిందంటే A3 చేతిలోకి నిలువునా దూసుకుపోయి మోచేతిని విరగొట్టింది. అతడు పెట్టిన కేక హాల్లో ప్రతిధ్వనించింది.
డిప్యూటీ చీఫ్ చర్యల కన్నా వేగంగా ఆలోచించగలవారు ఆ హాల్లోనే మరొకరున్నారు. లాయర్ పరమేశ్వరం. A3 దొరికిపోయాడని అతనికి తెలుసు. ప్రాణాలతో దొరకకూడదని కూడా తెలుసు. వెనక బాల్కనీలోకి చూసి సైగ చేశాడు. రామ్లాల్ వెనక నుంచి A3ని కాల్చాడు. అతడి మెదడు పేలిపోయి ముక్కలు గాల్లోకి లేచాయి. హాలంతా విభ్రాంతి చెందింది. కానీ అది క్షణంసేపు మాత్రమే. కెవ్వున అరుపులు, హాహాకారాలు, సాక్ష్యం మిగల్లేదు. రామ్లాల్, అతడి అనుచరులు ప్రొఫెషనల్స్. తమ పనులు ఈ గొడవతో సంబంధం లేకుండా చేసుకుపోతున్నారు. A3ని చంపింది సిబిఐ వాళ్ళు అనుకుంటారని రామ్లాల్కి తెలుసు. స్టేజ్ వెనుక ఉండిదంతా చూస్తున్న A2 విహారీ సునాదమాల మీదకి A3 పిస్తూలు పేల్చడం, తర్వాత అతడు మరణించడం అంతా చూశారు. A3 మరణం అతన్ని కదల్చలేదు. అతడికి అప్పచెప్పిన పని మంత్రి మరణించే వరకు సూపర్వైజ్ చేయడం అంతే. తన వంతు బాధ్యతగా వెనక నుంచి వారి మీదకు కాల్పులు కొనసాగించాడు. అతడి మొదటి బుల్లెట్ వెళ్ళి రాడుకు కట్టిన తాడుకు తగిలింది. అది తెగి పొడవైన దూలం అంత ఎత్తు నుంచి నిలువున స్టేజ్ మీదకు జారింది. విహారీ ముందు చూసుకోలేదు. ఆకాశంలోంచి నక్షత్రం జారినట్టు పడుతున్న తెరని ఆఖరి నిమిషంలో చూశాడు. అప్పటికే ఆలస్యమైంది. అతడు గాని తొయ్యకపోతే అది ఆమె తల మీద పడేదే. అసలు మొదటి బుల్లెట్ చెవి పక్కగా దూసుకుపోయినప్పుడు అతడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ తర్వాత పిస్తోలు శబ్దం వినిపిస్తుంటే సునాదమాల చెయ్యి పట్టుకుని పరిగెత్తాడు. ఆ దూలం పడే సమయానికి వాళ్ళిద్దరూ స్టేజ్ మధ్య ఉండడం, దూలం ఆమె మీద పడకుండా ఆపబోయి దాని బరువుకి ఆగలేక అతడు జారి పడిపోవటం ఒకేసారి జరిగాయి. వెలికిల ఆమె మీద అతడు, అతడి మీద స్టేజ్ వెనక వైపు కట్టిన తడిక, దాని మీద దూలం, పేకలో ముక్కలు పడ్డట్టు వరుసగా పడ్డాయి. మొదట పిస్తోల్ చప్పుడు, తర్వాత A3 పెట్టిన ఆర్తనాదం, ఆ పైన స్టేజ్ కూలిపోవటం వరుసగా జరగటంతో ప్రేక్షకులు భయభ్రాంతులై గుమ్మం నుంచి ఒక్కసారిగా బయటపడడానికి ప్రయత్నించారు. అక్కడ కుమ్ములాట మొదలైంది. మంత్రిగారిని రక్షించే ప్రయత్నంలో పోలీసులు వలయంలా ఏర్పడ్డారు. పట్టుచీర సగం జారుతూ ఉండగా ప్రిన్సిపాల్ కుర్చీ వరసల మధ్య కూలిపోయింది. జనం ఆవిడ పక్క నుంచి పరిగెడుతున్నారు. అంత హడావిడిలోనూ కర్తవ్యాన్ని మర్చిపోనిది డిప్యూటీ చీఫ్ ఒక్కరే. గ్యాంగ్లో కనీసం ఒక్కరినైనా పట్టుకుని అనంతానంద స్వామికి ఈ సంఘటనతో సంబంధం ఉందని నిరూపించడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. విహారికి ఈ గొడవ ఏమీ పట్టలేదు. సునాదమాల మీద బోర్లా పడుకుని కబుర్లు చెప్పడానికి ప్రయత్నించాడు. ఆడియన్స్కి దూలపు తెర అడ్డుగా ఉండడంతో స్టేజ్ మీద ఏం జరుగుతూ ఉందో కనపడటం లేదు. దూలపు బరువు, తన బరువు ఆమె మీద పడకుండా 2 చేతులు స్టేజ్ మీద బలంగా ఆంచి తిరిగి అడిగాడు. ఏం చదువుతున్నానన్నారు మీరు? భూమి 2గా చీలి తను లోపలికి ఎందుకు పోలేదా అనిపిస్తూ ఉంది సునాదమాలకి. కేవలం జలుబు చేస్తేనే నానా హడావిడి చేసే మనిషికి ఎయిడ్స్ అని తెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పరాయి మగవాడు తాకితేనే సర్ఫుతో కడుక్కునే ఆ అమ్మాయికి ఈ స్థితి రావటంతో ఏ క్షణమైనా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తూ ఉంది. అయినా పైన ఉన్నది మంత్రిగారు, పైగా తనని రక్షిస్తున్నవాడు అవటంతో అలాగే నోరు పెగిల్చుకొని BSc MPC అంది. హారిజాంటల్కి పెర్పెండిక్యులర్కి తేడా ఏమిటి? ఆమె చప్పున సమాధానం చెప్పలేకపోయింది. ఆమె మాట్లాడకపోయేసరికి, చూడండి, పైన అంత బరువుండగా మీ మీద ఇంకా బోర్లా పడుకోవటం నాకేదో ఇష్టమైన చర్యగా భావించకండి. ఐ మీన్, బరువు లేకపోతే ఇష్టమా అని మీకు సమాధానం రావచ్చు. అసలే మీరు చాలా అనుమానం మనిషిలా ఉన్నారు. ఎవరన్నా వచ్చి లేపే వరకు మనం ఇలా ఉండక తప్పదు. నేను మీరు ప్యారలల్, మన మీద ఈ దూలం పెర్పెండిక్యులర్, ఇక హారిజాంటల్ అంటే నిలువున మరో దూలం. నాకు తెలుసు అంది ఊపిరి బిగబట్టి. దూరంగా పిస్తోళ్ళు పేలుతున్నాయి. ఉన్నట్టుండి ఆమె కెవ్వు నడిచింది. దానికి కారణం అతడు లయబద్ధంగా ఊగడం ప్రారంభించాడు. ఆమె కెవ్వు నరిచింది. మేడం, మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. పైన దూలం మీద ఎవరో పరిగెడుతున్నారు అంతే తప్ప నేను కాదు కారణం. మాట్లాడే స్టేజ్ దాటిపోయినట్లు ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. అసలే పెద్దవైన కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి. అలా ఆమెను చూస్తుంటే అతడికి మరింత ఏడిపించాలనిపిస్తోంది. అన్నట్టు మీకు నాతి చెరామి అంటే తెలుసా? చిటికిన వేలితో పట్టుకుని కాలితో కాలిని నొక్కిస్తారు పెళ్లిలో.
తల నుంచి కాలి వరకు నీ దాన్ని అని అర్థం అన్నమాట. అటువంటిది ఇలా వేలు కాలు కాకుండా వేలు నుంచి కాలి వరకు లంకెపడిందంటే ఇది 1000 నాది చెరామిలకు సమానం. ఎలాగో గొంతు పిగుల్చుకొని, చూడండి, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అంది. అప్పుడు గుర్తొచ్చింది అతడికి తనెవరో చెప్పలేదని. సారీ, నేను మంత్రిని కాను. నా పేరు నికుంజ్ విహారీ. ఇంత బరువుని బాధ్యతగా మోస్తున్న నేను ఆఖరి పోరాటం అనే నాటకంలో మంత్రి పాత్ర ధరిస్తున్నవాడిని. సునాదమాల ముఖం సిగ్గుతో రోషంతో ఎర్రబడింది. కోపంగా ఏదో అనబోతూ ఉండగా ఎవరో హరెరే అనటం వినిపించింది. మరొకరు దూలం పైకి లేపారు. విహారీ కండరాలు పట్టేసిన చేతుల్ని సవరించుకుంటూ, మీరు నాకు థ్యాంక్స్ అంటూ ఉండగానే అతడి భుజం పక్క నుంచి మరో తుపాకీ గుండు దూసుకుపోయింది. స్పర్శ సుఖాన్వేషితుడైన తను బయట ప్రపంచపు భీభత్సాన్ని తాత్కాలికంగా మర్చిపోయినట్టు గ్రహించి చుట్టూ చూశాడు. సునాదమాల అక్కడి నుంచి ఎప్పుడో పారిపోయింది. చుట్టూ స్టేజ్ హడావిడిగా గందరగోళంగా ఉంది. దాదాపు అందరూ గుమ్మం దగ్గర తోసుకుంటున్నారు. మైక్లో వెకేట్ ద స్టేజ్ అని ఎవరో సిబిఐ ఆఫీసర్ అరుస్తున్నాడు. A3ని విలన్లు చంపినట్టు డిప్యూటీ చీఫ్కి తెలిసిపోయింది. అతడిని చంపిన వాడిని పట్టుకోకపోతే ఇక సిబిఐకి ఇంత ప్రయత్నం చేసి ఏ ఆధారము దొరకనట్టే. విహారీ ఆలోచనల్లో ఉండగానే కాల్పులు ఆగిపోయాయి. ఎప్పుడైతే జనం తగ్గిపోయి తాము గుర్తించబడతామన్న అనుమానం కలిగిందో రామ్లాల్ అనుచరులకు సైగ చేశాడు. కనుచూపు కదిలే సమయంలో అందరూ అదృశ్యమయ్యారు. ఇప్పుడు జనం గోల తప్ప మరేమీ లేదక్కడ. కానీ డిప్యూటీ కమిషనర్కి తెలుసు, ప్రమాదం వచ్చినప్పుడు తమతో రాలేని పక్షిని వదిలి మిగతావి వెళ్ళిపోయినట్టు తమ మనిషిని వదిలేసి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోయారని. ఆ మనిషి గ్రీన్ రూమ్లో ఉన్నాడని. హడావిడి చేస్తే అతడి లోపల నుంచి కాల్పులు సాగించవచ్చు. ప్రభుత్వం సరఫరా చేసే ఆయుధాల కన్నా అధునాతనమైన ఆయుధాలు వారి దగ్గర ఉంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మరికొంత ప్రాణ నష్టం తప్పదు. తన తోటి నటులెవరూ కనపడలేదు విహారికి. స్టేజ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. కాళ్లకి అడ్డంగా ఉన్న సామాన్లు తోసుకుంటూ గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు. పులికన్నా ప్రమాదమైన మనిషి లోపలున్నాడని తెలియదు. అతడు లోపలికి నడవబోతుంటే మెడ దగ్గర పిస్తోలాంచి చేతులు పైకెత్తు అన్నాడు A2. విహారీ చప్పున వెనుతిరిగాడు. సాధారణంగా అలా జరగదెప్పుడు. ఎంతటివాడైనా భయపడతాడు. నిజానికి విహారీ కూడా భయపడ్డాడు. కానీ అతడి చెవులు విన్న మాటల కన్నా సబ్కాన్షియస్ రియాక్షన్ ఎక్కువ తొందరగా జరగడంతో అతడు వెనుదిరిగాడు. A2 పిస్తోల్ పిలిచాడు. మెడ చర్మాన్ని కాలుస్తూ అది పక్కగా దూసుకుపోయింది. కాల్చిన ఇనుప కడ్డీని మెడ మీద పెట్టినట్టు అనిపించింది. ఇంతలో మరొకసారి పిస్టల్ శబ్దం వినిపించింది. ప్రాణం పోయిందనుకున్నాడు విహారీ. అయితే ఈసారి వచ్చిన శబ్దం శత్రువు పిస్టల్ నుంచి కాదు, గుమ్మం దగ్గర నుంచి ఒక అమ్మాయి పిస్టల్తో నిలబడి ఉంది అక్కడ. తాను బయటకు రాబోతుంటే పరమేశ్వరాన్ని కవర్ చేయండి అని హడావిడిగా వెళ్ళిపోయిన అమ్మాయి ఆమె పేల్చిన పిస్టల్ ఆగంతకుడి చేతికి తగలటం, అతడి చేతిలో ఆయుధం జారిపోవటం ఒకేసారి జరిగాయి. కానీ అతను ప్రొఫెషనల్. క్షణంలో సర్దుకుని ఆమె వైపుకు దూకబోయాడు. ఆమె మరోసారి పిస్టల్ పేల్చింది. అయితే గుళ్ళు అయిపోయినట్టు అందులోంచి శబ్దం రాలేదు. అప్పటి వరకు ప్రేక్షకుడిలా చూస్తున్న విహారీ చప్పున తేరుకుని వెనక నుంచి శత్రువు మీదికి లంఘించాడు. అతడికి కరాటే కాదు కదా, బాక్సింగ్ కూడా తెలియదు. మెడ దగ్గర మంట పెడుతున్న గాయంతో కసి రేగిందంతే. అతడి మనస్తత్వమే అటువంటిది. రెచ్చగొడితే శత్రువు ఎంత బలవంతుడు అన్న విషయం కూడా ఆలోచించడు. అదే అతడిని భవిష్యత్తులో చాలా కష్టాల్లో పడేసింది. వెనక నుంచి తనని పట్టుకున్న విహారిని ఒక్క విదిలింపుతో దూరం చేశాడు A2. పొద్దున లేస్తే ఇటువంటివి అతడికి సర్వసాధారణం. విహారి లాంటి వాళ్ళు ఒక లెక్క కాదు. ఆ ఊపుకి విహారి కింద పడి అదే ఊపులో పైకి లేచాడు. చిన్నప్పుడు ఆడిన ఫుట్బాల్ ఆట గుర్తుకొచ్చింది. ప్రత్యర్థి మోకాల్ని బంతిగా ఎదురుగా తెరిచి ఉన్న ద్వారాన్ని గోలుగా ఊహించుకొని లాగిపెట్టి కొట్టాడు. ఆ కిక్ అవతల వ్యక్తికి కళ్ళు తిరిగేలా చేసింది. ఏ పోరాటానికైనా ఒక సైన్స్ ఉంటుంది, కానీ ప్రాణాలకు తెగించి అదే ఆఖరి పోరాటం అనుకున్న దానికి సైన్స్ ఏముంటుంది?
కింద పడబోయిన ఏటు అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. 2 చేతులతో కుర్చీ ఎత్తి విహారీ మొహం మీదకు విసిరాడు. అది గాని తగిలుంటే విహారిని ఏ ప్లాస్టిక్ సర్జను బాగు చేయలేకపోయేవాడే కానీ దానికి అరక్షణం ముందే పిస్తోల్ పేలింది. వీరి ఘర్షణని ఆధారంగా చేసుకుని ఆ మధ్య సమయంలో గుళ్ళు నింపుకున్న ఆమె ఆయుధాన్ని ఎంత గురిగా ఉపయోగించిందంటే ఆ బుల్లెట్ కుర్చీకి తగిలి అదే ఊపులో అతడు వెనక్కి పడిపోయాడు. ఏమాత్రం గాయం లేకుండా దొరికిపోయాడు. ఒక్కసారి అతను పడిపోగానే మిగతా ఆఫీసర్లు బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు. ఆమె విహారీ వైపు చేయి సాచి, మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. మామూలు పౌరుల్లో మీలాంటి సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళు అరుదు. బుల్లెట్స్ నింపుకోవడానికి నాకు కావలసిన టైం ప్రాణాలకు తెగించి ఇచ్చారు. మీరు అడ్డుపడకపోయి ఉంటే ఈరోజు నా ప్రాణాలు పోయేవే అంది. విహారీ ఆమె వైపు అప్రతిభుడై చూశాడు. ఆమె వయసు 26కి కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. ఆమె పిస్టోల్ పట్టుకున్న తీరు ఆమెకున్న కమాండ్ను తెలుపుతోంది. అయినా అతడు చూస్తున్నది ఆమె భంగిమను కాదు, ఆమె ముఖాన్ని. అందులో అదోలాంటి హుందాతనం ఉంది. మామూలుగా చూసేవాళ్ళకి అందం మాత్రమే కనిపిస్తుంది. లోతుగా చూడగలిగితే ఆ కళ్ళల్లో ఒక విధమైన పట్టుదల, కసి కనిపిస్తాయి. రాధాకృష్ణుడికి ఒక కోణంలో సత్యభామగాను, మరో కోణంలో రుక్మిణిగానూ కనపడి ఉంటుంది. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఈ పర్సనాలిటీ అనేది చాలామంది అమ్మాయిలకు ఉండదు. అందుకే కార్యేషు దాసి స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతారు. విహారికి కవిత్వం రాదు. వస్తే అనుకునేవాడు, ముద్దు పళ్ళని ఈమెని చూసే రాధికా స్వాంతనంలో మేను మేనానిన మేను సోకినదటంచు గల్లపంబులొల్లడో కలువగంటి అని వ్రాసి ఉండొచ్చు. ఆమె చెలరేగిన విధానం కానీ తిక్కన సోమయాజి కంటబడి ఉంటే తన నిర్వచనోత్తర రామాయణంలో చెలగి చెలగి మలగి మలగి ఎల్లన క్రాలి క్రాలి బిట్టు తూలి తూలి అని ఉంటాడు. ఆమె రివాల్వర్ పట్టుకున్న భంగిమే బాలగంగాధర్ తిలక్ చేత నా బ్రతుకు కొసల నువ్వు, నీ బ్రతుకు మొదల నేను అనిపించి ఉంటుంది. ఆమె విగ్రహాన్ని చూస్తే ఎల్లండ రఘుమారెడ్డి నిమ్మ చెట్టుకు నిచ్చెనేస్తే నిమ్మ ముళ్ళు రొమ్ము నాటెరోయ్ ఓ రందగాడా అని వ్రాసి ఉంటాడు. విహారీ అమ్మాయిల వెంట తిరిగే రకం కాదు. అలా అని పూర్తి ఇంట్రావర్ట్ కాదు. ఒకే రోజు కనబడిన 2 అమ్మాయిలు ఒకరికన్నా ఒకరు వేర్వేరు కోణాల్లో, అపురూప సౌందర్య భంగిమల్లో, అపురూప సంఘటనల్లో పరిచయమై ఆ యువకుణ్ణి అల్లరిపెట్టారు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? నికుంజ్ విహారీ. థ్యాంక్స్. నా పేరు ప్రవళిక, డిప్యూటీ కమిషనర్ సిబిఐ. ఏమిటే ఈ అర్ధరాత్రి పూట స్నానం? థియేటర్ నుంచి రాగానే బాత్రూంలో చేరి అరగంటైనా బయటకు రాని సునాదమాలతో బామ్మ బయట నుంచి అరిచింది. ఇటుక పొడి సీకాయ కలిపి రుద్దుతోంది మాల. చన్నీళ్లు మీద పడుతున్నా మంట తగ్గలేదు మాలకి. మావాడు నేను పందెం వేసుకున్నామండి. మంత్రి వేషంలో మిమ్మల్ని ఫూల్ చేశాడు. వెళ్తుంటే పద్మాకర్ అన్న మాటలు విహారీ మీద పడుకోవటం కన్నా ఈ మాటలు ఎక్కువ అవమానకరంగా ఉన్నాయి. మరీ తనంత పిడత కింద పప్పులా కనబడుతూ ఉందా? సునాదమాల అక్కని పక్కింటి స్టూడెంట్ మోసం చేసి వెళ్ళిపోయాడు. విష్ణుని కన్నాక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తండ్రికి గుర్ర పందేల పిచ్చుంది. ఒకరోజు ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లబోయాడు. తల్లి వద్దని బ్రతిమాలింది. ఘర్షణలో తల్లి మరణించింది. తండ్రిని పోలీసులు తీసుకుపోయారు. ఆ తరువాత ఎప్పుడో అతడు జైలు నుంచి విడుదలై ఇంటికి రాకుండా దేశాలు పట్టిపోయాడు. మాల, బామ్మ, విష్ణు మిగిలారు. ఈ సంఘటనలన్నీ సునాదమాల మీద గొప్ప ప్రభావాన్ని చూపినాయి. భయం, బెరుకు, జంకు ఇవన్నీ పైకి కనిపించేవి. అంతర్గతంగా ఆమె హృదయం నిండా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ లవ్ ఉంది. గుండె గది ఇనపెట్టెలో ప్రేమ అనేది అపూర్వమైన ఆభరణం. అది అంత తొందరగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మనస, వాచ, కర్మణ దగ్గరవ్వాలి. ఇలాంటి భావాలు పునాదిగా సునాదమాల పెరిగింది. ఆ అమ్మాయి కన్నా ఆమె బామ్మే నయం. ఇంకా ఆ పాతకాలం బాడీలేమిటే, బ్రాలు వేసుకో, అందులోనూ న్యూ లుక్ బాగుంటుందట అని బామ్మే సలహా ఇస్తూ ఉంటుంది. చదివింది 8వ క్లాస్ అయినా పాతకాలం చదువు అవటం వల్ల ఇంగ్లీష్లో కూడా బామ్మ పర్ఫెక్షనిస్ట్.
ఏ కంటి ల్యాష్కి ఏ చీర మ్యాచింగ్ అవుతుందో కూడా ఆవిడ సరిగ్గా చెప్పగలదు. ఆవిడ కన్నా 40 ఏళ్ళు చిన్నదైన సునాదమాల దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆ అమ్మాయికి ఎప్పుడు కల వచ్చినా ఓ తులసి చెట్టు, దాని చుట్టూ తను ప్రదక్షిణ చేయటమే కలగా వస్తుంది. స్నానం చేస్తున్నంతసేపు గంట క్రితం జరిగిన సంఘటనే గుర్తు వచ్చి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. ఆమెకి చాలాసేపు ఏడ్చి స్నానం పూర్తి చేసి బయటకొచ్చింది. చాలా కాంప్లెక్స్ మెంటాలిటీ సునాదమాలది. లేకపోతే ఆ రోజు డైరీలో ఆ 2 వాక్యాలు ఏ సందర్భము లేకుండా వ్రాసుకోదు. I should like him not only for what he is, but also what I am in his presence. Who is he? ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం మొదటి భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.